నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. ఈరోజు క్లాస్కి స్వాగతం. మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొంచెం గణితం దృష్టితో చూడబోతున్నాం. మన టాపిక్ షేప్స్, అంటే 2D ఇంకా 3D ఆకారాల గురించి తెలుసుకుందాం. మరి మొదలుపెట్టేద్దామా? ఒక్కసారి మన చుట్టూ చూడండి. ప్రపంచం మొత్తం జ్యామితీయ ఆకారాలతోనే నిండి ఉంది కదా. మనం ఆడుకునే బంతి దగ్గర్నుంచి మనం చదివే పుస్తకం వరకు ప్రతి వస్తువుకి ఒక నిర్దిష్ట ఆకారం ఉంటుంది. ఈ రోజు మనం ఈ షేప్స్ గురించే వివరంగా, సరదాగా నేర్చుకుందాం. సో ఈ క్లాస్ పూర్తయ్యేసరికి మనం ఏం నేర్చుకోబోతున్నామంటే 3D షేప్స్ అంటే ఏంటో గుర్తిస్తాం, వాటి ప్రాపర్టీస్ గురించి తెలుసుకుంటాం, ప్రిజమ్స్కి, పిరమిడ్స్కి మధ్య ఉన్న తేడా ఏంటో అర్థం చేసుకుంటాం, పాలిగాన్స్ గురించి మాట్లాడుకుంటాం, అలాగే మన రోజువారీ వస్తువుల్లో కనిపించే షేప్స్ని ఈజీగా గుర్తుపట్టేస్తాం. సరే, మరి మన ప్రయాణాన్ని ఒక సింపుల్ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఫ్లాట్ షేప్స్కి, సాలిడ్ షేప్స్కి మధ్య అసలు తేడా ఏంటి? రండి ఆ తేడా ఏంటో చూద్దాం. చూడండి, తేడా చాలా సింపుల్. 2D షేప్స్ అంటే అవి ఫ్లాట్గా ఉంటాయి. వాటికి రెండు డైమెన్షన్స్ ఉంటాయి. లెంత్ అంటే పొడవు, మరియు విడ్త్ అంటే వెడల్పు. అందుకే వాటికి ఏరియా ఉంటుంది. ఉదాహరణకి మనం పేపర్ మీద గీసే స్క్వేర్ లేదా సర్కిల్. మరోవైపు 3D షేప్స్ అంటే సాలిడ్గా ఉంటాయి. వీటికి లెంత్, విడ్త్తో పాటు మూడో డైమెన్షన్ అంటే హైట్ కూడా ఉంటుంది. అందుకే ఇవి కొంత స్పేస్ని ఆక్రమిస్తాయి, అంటే వీటికి వాల్యూమ్ ఉంటుంది. ఉదాహరణకు ఒక క్యూబ్ లేదా ఒక బంతి. ఇప్పుడు మనం ఒక కొత్త ముఖ్యమైన పదం నేర్చుకుందాం, పాలీహెడ్రన్. పాలీహెడ్రన్ అంటే ఏంటంటే ఫ్లాట్ పాలిగాన్ ఫేసెస్తో ఏర్పడిన ఒక సాలిడ్ షేప్ అన్నమాట. క్యూబ్స్, పిరమిడ్స్ ఇవన్నీ దీనికి మంచి ఉదాహరణలు. అయితే స్పియర్ లాంటివి, అంటే కర్వ్డ్ సర్ఫేసెస్ ఉన్న షేప్స్ పాలీహెడ్రన్స్ కావు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పాలీహెడ్రాన్కి 3 ముఖ్యమైన భాగాలుంటాయి. అవేంటంటే ఫేసెస్, ఎడ్జెస్ మరియు వర్టిసెస్. ఫేసెస్ అంటే షేప్ యొక్క ఫ్లాట్ సర్ఫేసెస్. ఎడ్జెస్ అంటే 2 ఫేసెస్ కలిసే చోట ఉండే లైన్. ఇక వర్టిసెస్ అంటే కార్నర్స్, అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ ఎడ్జెస్ కలిసే మూలమన్నమాట. ఓకే, ఇప్పుడు మనం కామన్గా కనిపించే కొన్ని 3D షేప్స్ కుటుంబంతో పరిచయం చేసుకుందాం. ఒక్కొక్క దాని ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. రెడీనా? ఫస్ట్, క్యూబాయిడ్. దీనికి 6 రెక్టాంగులర్ ఫేసెస్, 12 ఎడ్జెస్ ఇంకా 8 వర్టిసెస్ ఉంటాయి. మన చుట్టూ చూస్తే ఒక ఇటుక లేదా ఒక పుస్తకం, ఇవన్నీ క్యూబాయిడ్ ఆకారంలోనే ఉంటాయి. ఇక క్యూబ్ విషయానికొస్తే ఇది ఒక స్పెషల్ క్యూబాయిడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో ఉండే 6 ఫేసెస్ కూడా ఈక్వల్ స్క్వేర్స్గా ఉంటాయి. మనం ఆడే పాచికలు అంటే డైస్ లేదా ఐస్ క్యూబ్స్ దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణలు. ఇప్పుడు మనం సిలిండర్ గురించి తెలుసుకుందాం. దీనికి పైన, కింద 2 సర్క్యులర్ ఫ్లాట్ ఫేసెస్ ఉంటాయి. మధ్యలో ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది. దీనికి 2 ఎడ్జెస్ ఉంటాయి, కానీ కార్నర్స్ అంటే వర్టిసెస్ ఉండవు. 0 వర్టిసెస్. మన ఇంట్లో ఉండే క్యాన్, బ్యాటరీ ఇవన్నీ సిలిండర్ ఆకారంలోనే ఉంటాయి కదా. మన నెక్స్ట్ ఆకారం కోన్. దీనికి కింద ఒక సర్క్యులర్ బేస్, పైన ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉంటాయి. దీనికి ఒకే ఒక ఎడ్జ్ మరియు ఒకే ఒక వర్టెక్స్ ఉంటాయి. ఆ వర్టెక్స్ని మనం ఏపెక్స్ అని పిలుస్తాం. పార్టీ హ్యాట్ దీనికి చాలా మంచి ఉదాహరణ. చివరిగా స్పియర్. ఇది చాలా స్పెషల్. దీనికి ఫ్లాట్ ఫేసెస్, ఎడ్జెస్ లేదా వర్టిసెస్ ఏవీ ఉండవు. కేవలం ఒకటే కంటిన్యూస్ కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది. మనం ఆడే బాస్కెట్బాల్ లేదా ఏ బంతైనా దీనికి ఒక చక్కని ఉదాహరణ. సరే, ఇప్పటిదాకా కొన్ని సింగిల్ షేప్స్ చూశాం. ఇప్పుడు మనం పాలీహెడ్రన్స్లో 2 ముఖ్యమైన కుటుంబాలైన ప్రిజమ్స్ మరియు పిరమిడ్స్ గురించి మరింత లోతుగా పరిశీలిద్దాం. ప్రిజం, పిరమిడ్ వినడానికి ఒకేలా ఉన్నా ఈ రెండిటికి మధ్య తేడా ఏంటి? ఒక్క క్షణం ఆలోచించండి. సమాధానమేంటో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఓకే, చూడండి, కీలకమైన తేడా ఇదే. ప్రిజమ్స్కి 2 ఒకేలాంటి ప్యారలల్ బేసెస్ ఉంటాయి. పైన ఒకటి, కింద ఒకటి. వాటి సైడ్ ఫేసెస్ రెక్టాంగిల్స్గా ఉంటాయి.
కానీ పిరమిడ్స్కి ఒకే ఒక బేస్ ఉంటుంది మరియు సైడ్ ఫేసెస్ ట్రయాంగిల్స్గా ఉండి పైన ఒక ఎపెక్స్ దగ్గర కలుస్తాయి. వాటి బేస్ షేప్ని బట్టే వాటికి పేర్లు వస్తాయి. ఉదాహరణకు ట్రయాంగులర్ ప్రిజం, స్క్వేర్ పిరమిడ్. ఇప్పటిదాకా మనం 3D షేప్స్ గురించి చూసాం కదా, ఇప్పుడు వాటి ఫేసెస్ని తయారు చేసే 2D షేప్స్ అంటే పాలిగాన్స్ మీద కొంచెం దృష్టి పెడదాం. ఇంతకీ పాలిగాన్ అంటే ఏంటి? చాలా సింపుల్. పాలిగాన్ అంటే స్ట్రెయిట్ లైన్ సెగ్మెంట్స్తో పూర్తిగా క్లోజ్ చేయబడిన ఒక సింపుల్ 2D షేప్. ట్రయాంగిల్, స్క్వేర్, పెంటగాన్ ఇవన్నీ పాలిగాన్స్ కిందకే వస్తాయి. పాలిగాన్స్లో మళ్ళీ 2 రకాలున్నాయి, రెగ్యులర్ మరియు ఇర్రెగ్యులర్. రెగ్యులర్ పాలిగాన్స్లో అన్ని సైడ్స్ మరియు అన్ని యాంగిల్స్ ఈక్వల్గా అంటే సేమ్ టు సేమ్ ఉంటాయి. ఉదాహరణకి ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. అదే ఇర్రెగ్యులర్ పాలిగాన్స్లో అయితే సైడ్స్ లేదా యాంగిల్స్ వేర్వేరుగా ఉండొచ్చు. ఉదాహరణకి రెక్టాంగిల్. వావ్, చాలా బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు మనం నేర్చుకున్న దాన్ని ఒకసారి టెస్ట్ చేసుకుందామా? రండి, కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికి ట్రై చేద్దాం. మొదటి ప్రశ్న, ఒక ట్రయాంగులర్ ప్రిజంకి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి? ఆలోచించండి. దానికి 2 ట్రయాంగులర్ బేసెస్ ఉంటాయి కదా, సో కింద బేస్లో 3, పైన బేస్లో 3, ఇంకా వాటిని కనెక్ట్ చేసేవి 3, మొత్తం 9 ఎడ్జెస్. అంతే, చాలా సింపుల్. రెండవ ప్రశ్న, వీటిలో ఏది రెగ్యులర్ క్వాడ్రిలాటరల్? ఏ రెక్టాంగిల్, బి స్క్వేర్ లేదా సి రాంబస్? ఏమంటారు? సరైన సమాధానం బి స్క్వేర్. ఎందుకంటే రెగ్యులర్ పాలిగాన్ అవ్వాలంటే రూల్ ఏంటి? అన్ని సైడ్స్ మరియు అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. ఈ కండిషన్ స్క్వేర్కి మాత్రమే సరిగ్గా సరిపోతుంది. సరే, ఈరోజు మనం ఏమేం నేర్చుకున్నామో ఒక్కసారి త్వరగా చూసేద్దాం. మనం క్యూబ్స్, కోన్స్, స్పియర్స్ లాంటి 3D షేప్స్ని, వాటి ప్రాపర్టీస్ అయిన ఫేసెస్, ఎడ్జెస్, వర్టిసెస్ని గుర్తించాం. ప్రిజమ్స్కి 2 బేసెస్ ఉంటాయని, పిరమిడ్స్కి 1 ఉంటుందని వాటి మధ్య తేడా తెలుసుకున్నాం. చివరగా పాలిగాన్స్ అంటే ఏంటో, రెగ్యులర్ పాలిగాన్స్కి ఉండాల్సిన లక్షణాలేంటో కూడా అర్థం చేసుకున్నాం. ఈ సెషన్ పూర్తి చేసినందుకు అభినందనలు. చాలా బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వస్తువుల్ని చూడండి. వాటిలో ఏవి క్యూబ్స్, ఏవి సిలిండర్స్, ఏవి ప్రిజమ్స్ అని గుర్తించడానికి ప్రయత్నించండి. సరదాగా ఉంటుంది. గుర్తుంచుకోండి, గణితాన్ని సులభం చేద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.